తప్పు నాది కాదు. రచన కె తాయారమ్మ గారు. చదువుతున్నది ఎస్టీకే శిరీష. మధ్యాహ్నం 12 గంటలవుతోంది. ఆ జైలు ఆవరణలో రాళ్లు కొడుతున్నారు ఖైదీలు. వాళ్ళంతా శిక్ష అనుభవిస్తున్న వాళ్లే. తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు కొందరైతే, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు కొందరు. జీవితం చిత్రమైనది. ఆ ఎండలో ఆ ఖైదీల మధ్య తాను కూడా రాళ్లు కొడుతున్నారు యగ్గన్న గారు. ఎండ వేడిమికి ఆయన శరీరం కమిలిపోయింది. బక్కచిక్కిన ఆ శరీరం మీద నుంచి చెమట బిందువులు జారుతున్నాయి. క్షణక్షణానికి గాఢమైన నిట్టూర్పులు వెలువడుతున్నాయి. ఆయన ముఖంలో అవమానం తాలూకు ఛాయలు లీలగా కదులుతున్నాయి. కానిండి కానిండి అని అదిలిస్తున్నారు కానిస్టేబుల్స్. వాళ్ల డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ల దృష్టిలో తరతమ భేదాలు లేవు. ఆ క్షణంలో యగ్గన్న గారిని చూస్తే ఎవరికైనా బాధ అనిపించక మానదు. అయ్యోరు, తమరు లెగండి, నాను కొడతాను రాళ్ళు అన్నాడు జగ్గన్న. వాడు ఆ జన్మ ఖైదు అనుభవిస్తున్నవాడు. అందరూ వాణ్ణి మొండి జగ్గడు అంటారు. ఒరే జగ్గన్న, నువ్వేం నేరం చేసావురా అంటే గర్వంగా నవ్వుతూ అంటాడు వాడు. నా పెళ్ళాన్ని సెడగొట్టిన సిన్నదొరని సఫా చేసేసానోత్స్ అని. నిజానికి ఒప్పుకోవడానికి వాడికి ఎలాంటి జంకు బొంకు లేదు. నిజాన్ని ఒప్పుకోవడానికి వాడికి ఎలాంటి జంకు గొంకు లేదు. వాడి చేతులకి సంకెళ్ళు వేసి ఉంటాయి ఎప్పుడు. పనివేళల్లో వాటిని తొలగిస్తూ ఉంటారు జైలు అధికారులు. కాళ్ళకి ఇనుప గొలుసులు బిగించి ఉంటాయి. వాటిని ఓ దుక్కకు కూడా కట్టి ఉంటుంది. దాని భుజం మీద పెట్టి మోస్తూ ఉంటాడు జగ్గన్న. జగ్గన్నలో ఏ విచారం కనిపించదు. శిక్షని కూడా సంతోషంగా అనుభవిస్తున్నాడు. సాటి వాళ్ళకి సాయపడుతూ ఉంటాడు. వాడికి ప్రత్యేకంగా యగ్గన్న గారంటే భక్తి విశ్వాసాలున్నాయి. అయ్యోరు, మీరేం తప్పు చేసి ఈడకొచ్చినారు అని 1-2 సార్లు అడిగాడు యగ్గన్న గారిని. ఆయన సిగ్గుతో తల వంచుకున్నారు. కానీ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. ఎండ ఎక్కువైన కొద్దీ యగ్గన్న గారిలో నిస్సత్తువ అధికం కావచ్చింది. 1-2 సార్లు మూర్ఛ వచ్చి పడిపోయారు. ముఖం మీద నీళ్లు జల్లి లేవతీశారు తోటి ఖైదీలు. గొంతులో కొంచెం నీళ్లు పోయిపోయిన వాళ్ళని కళ్ళతోనే వారించారాయన. ఆయన గొంతు పిడచకట్టుకుపోతోంది. పదండి పదండి భోజనాలకి. కానిస్టేబుల్ కనకయ్య వచ్చి లాఠీ ఝల్పించాడు. అందరూ భోజనాల వైపుగా కదిలారు. నడవక తప్పలేదు యగ్గన్న గారికి. నిస్సత్తువుగా నీరసంగా పడుతున్నాయి ఆయన అడుగులు. ఒకనాడు మహోజ్వల వైభవాన్ని సంతరించుకొని హుందాగా పడేవి అడుగులు. అప్పుడు గండపిండేరాలుండేవి. ఇప్పుడు ఓ విధమైన తేలికతనంతో లొట్లొట్లాడుతున్నాయి ఆయన అడుగులు. ఒకప్పుడు నవరత్న ఖచ్చిత ఘంటా కంకణాలతోటి సింహ తలాటపు మురుగులతోటి అలంకరించబడి ఉన్న ఆయన చేతులు ఇప్పుడు నిస్సత్తువుని సంతరించుకొని గుడ్డపీలికిల్లా వేలబడిపోయాయి. చెవులకి బరువుగా వేళ్లాడే స్వర్ణకుండలాలు అంతరించి పెద్ద చిల్లులతో చెవి తమ్మెలు మాత్రం వేళ్లాడుతున్నాయి గత వైభవానికి చిహ్నంగా. పద పద ఎవరో అదిలించారు. ఆయన ముందుకు నడిచి క్యూలో నిలబడ్డారు. అల్యూమినియం పళ్ళెం పట్టుకుని అందులో ముద్దలాంటి అన్నం సొరకాయ పులుసు పోస్తున్నారో జవాన్లు. పళ్ళెం వైపు చూసిన ఆయన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తను ఏ జన్మలో చేసిన తప్పిదం ఇది? ఎంత నిష్టగా బతికాడతను. ఆ పళ్ళాన్ని దూరంగా గిరవటేశారు యగ్గన్న గారు. ఫలితంగా లాఠీ దెబ్బ పడింది ఆయన కాళ్ళ మీద. అమ్మా, కూలబడిపోయారు నేల మీద. ఈ బాపనయ్య కూడు తినడం లేదు అన్నారు జవాన్లు జైలర్ పరశురాంతో. క్షణకాలం అతను ఆలోచిస్తూ ఉండిపోయి కొంచెం పాలు పంపించాడు ఆయనకి. ఎందుకో యగ్గన్న గారిని చూస్తే ఉంటే కావాలని ఆయన ఏ తప్పు చేసినట్లు అనిపించటం లేదు. ఎన్నోసార్లు ఆయన్ని ప్రశ్నించాడు. మీరెందుకు తప్పు చేశారు? దొంగ అనిపించుకోవడానికి మీకు సిగ్గుగా లేదు అని. అన్నిటికీ యగ్గన్న గారి మౌనమే సమాధానమైంది. ప్రతి నేరం వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుంది. కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఈ డిపార్ట్మెంట్కి లేదు. కానీ ఎందుకో యగ్గన్న గారిని చూస్తే ఉంటే జాలి లాంటిది కలుగుతోంది జైలర్ పరశురాంకి. ఆయన గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు దృఢంగా. అది తన వృత్తికి విరుద్ధం అని తెలుసు. కానీ తను ఈ నిర్ణయం నుంచి తప్పుకోలేడు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఈ నేరం ఎందుకు చేశారు చెప్పండి? సౌమ్యత ఉట్టిపడింది జైలర్ పరశురాం గొంతులో. ఇనుప పూచలు పట్టుకుని నిలబడ్డారు యగ్గన్న గారు. ఆయన నేత్రాలు వర్షిస్తున్నాయి. సిగ్గుతో అవమానభారంతో ఆయన తల వంగిపోతోంది. మళ్ళా వస్తాను అంటూ వెళ్ళాడు జైలరు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ కలగాపులగంగా చేరి ఆయన్ని నిలువునా చిత్తు చేస్తున్నాయి. నా చిట్టి తల్లి ఈ పాటికి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది.
నాన్న కాయా పండా అని ప్రశ్నించే ఆ బిడ్డకి తను ఏం సమాధానం చెప్పగలడు? 2 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి తను 10 రోజులైనా తిరిగి రాకపోతే నా తల్లి ఎంత బెంగ పెట్టుకుంటుందో ఒకనాటి వైభవం గుర్తొచ్చింది యజ్ఞన్న గారికి. ఆ అగ్రహారం అంతటికీ యజ్ఞన్న గారి ఘనాపాటి గారే మకుటం లేని మహారాజు. ఆయన వేదాలు పోసిన గాదె, శాస్త్రాలు నిండిన ఇల్లు, సిరి సంపద, పాడి పంటలతో జీవితం వైభవపేతంగా గడిచిపోతున్న రోజులవి. రాజసన్మానాలు, పండిత సభలతో జీవితం వైభవపేతంగా గడిచిపోతోంది. యజ్ఞన్న ఘనపాటి గారంటే దేశం నలుమూలలా ఎంతో గౌరవాధారాలు ఉండేవి. ఉద్దండ పండితులు కూడా గజగజలాడిపోయేవారు ఆయన పేరు వింటే. ఎన్నోసార్లు కాశీ విద్యాపీఠంలో పండిత సభల్లో పాల్గొని తనకో స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జ్యోతిష్యం, తర్కం, న్యాయం, మీమాంస మొదలైన శాస్త్రాలు ఆయన జిహ్వాగ్రం మీద నర్తిస్తూ ఉంటాయని ప్రతీతి. కాలం ఎప్పుడూ ఒకే తీరున ఉండదు కదా. రాజులు అంతరించారు, రాజ్యాలు నశించాయి. చాలామంది అగ్రహారికులు కడుపు చేతపట్టుకుని ఏ దూర తీరాలకు వెళ్ళిపోయారు. కొందరు మాత్రం ఆ పరిసరాలను వదలలేక ఉండిపోయారు. వాళ్ళు పౌరోహిత్యులు, తద్దినం బ్రాహ్మణులు, అపరకర్మలు చేయించేవాళ్ళు మాత్రం. 5 బిడ్డల తండ్రి యజ్ఞన్న గారు అందరూ ఆడపిల్లలైనా బాధపడలేదు. ఎలాగో కష్టపడి 4 పెళ్ళిళ్ళు చేశారు. ఒక ఆడపిల్ల మాత్రం పెళ్లికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు వేదాలు ఎవరికీ అక్కర్లేదు, చెప్తే నవ్వుతారు. జ్యోతిష్యం అంటే ఇంకా కొందరిలో నమ్మకం పోలేదు. అదే అన్నం పెడుతోంది యజ్ఞన్న గారికి. 4 ఆడపిల్లలకి కట్నం ఇవ్వకుండానే పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళ సంసారాలు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు. కానీ ఆఖరి బిడ్డ మాత్రం పెళ్ళికి ఉంది. ఆ పిల్ల వేళకి కట్నాల మార్కెట్టు పెరిగింది అర్థించారు యజ్ఞన్న గారు. కొందరైతే ఇప్పుడు ఆ చదువులు కూడి పెడతాయా అన్నారు. చక్కగా ఇంగ్లీష్ చదివి ఉంటే మా వాడితో పాటు ఉద్యోగం చేసి 4 రాళ్ళు సంపాదించును, వేడినీళ్ళకి చన్నీళ్ళలా ఉంటుంది అన్నారు. సిగ్గుతో ఆయన తల చితికిపోయింది. పిల్లని ఇంగ్లీష్ చదువులు చదివించినందుకు మొట్టమొదటిసారి తన్ని తాను నిందించుకున్నారు యజ్ఞన్న గారు. నా బంగారు కొండకి మంచి సంబంధం చూడాలి అనుకున్నారు. మరోసారి తనకు తెలిసిన ఎందరో సంపన్నులను మరల అర్థించారు. కట్నం ఎంత ఇస్తారు ఘనపాటి గారు? కొందరు వ్యంగ్యంగా అడిగారు. నిజంగా తను కట్నం ఇవ్వగలడా? ఉన్న ఒక్కగానొక్క ఆఖరి పిల్ల పెళ్లి చేయగలడా తను? మనస్సు బాధతో మెలితిరిగింది. గడియారం 12 సార్లు మోగింది. నైట్ డ్యూటీ పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. యజ్ఞన్న గారికి కన్ను పొడుచుకున్నా నిద్ర రావడం లేదు. ఆయన చేసిన తప్పు పదే ఆయన్ని వేధించసాగింది. అసలు ఈ పొరపాటు ఎలా జరిగింది? అంతరాత్మ ఆయన్ను ప్రశ్నిస్తూ ఉంటే జ్ఞాపకాలు 10 రోజులు వెనక్కి వెళ్ళాయి. విజయవాడలో మంచి సంబంధం ఎవరో చెప్తే వెళ్ళారు యజ్ఞన్న గారు. అతను ఉన్నతోద్యోగి, మంచి రూపసి, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. తనకు అన్ని విధాలా నచ్చింది ఆ సంబంధం. తన చిట్టి తల్లికి ఈ సంబంధం కుదిరితే బావుణ్ణు అనుకున్నారు మనస్సులోనే. బాబు, పిల్లని చూస్తావా అడిగారు అతన్ని. రాజమండ్రిలో ఏదో బంధువుల పెళ్లిలో చూశానన్నాడు అమ్మాయిని. పిల్ల నచ్చిందట. యజ్ఞన్న గారి హృదయం పులకించింది. నా చిట్టి తల్లి నిజంగా అదృష్టవంతురాలు. తన బిడ్డ జాతకం వేసినాడే అనుకున్నాడు తను. బిడ్డకి మంచి పొజిషన్లో ఉన్న భర్త లభిస్తాడని, ఉన్నతోద్యోగి వస్తాడని, స్ఫురద్రూపి లాభిస్తాడని. జాతకం వృధా పోదు. ఆనందోద్వేగంతో ఆయన ఎద పొంగింది. బాబు, ముహూర్తాలు పెట్టించమంటావా? మా తల్లిదండ్రులతో మాట్లాడండి అన్నాడు అతను. అప్పుడు తెలిసింది యజ్ఞన్న గారికి వాళ్ళకి కట్నం ఆశ ఎక్కువ ఉన్నట్టు. అసలు పిల్లవాడు 1,00,000 పలుకుతాడు, కానీ అమ్మాయి నచ్చింది కాబట్టి 50,000కి ఒప్పుకుంటున్నాము అన్నారు అబ్బాయి తల్లిదండ్రులు. నీరు గారిపోయారు యజ్ఞన్న గారు. తను ఈ జన్మకి బిడ్డకి పెళ్లి చేయగలడా? ఈ సంబంధం వదులుకుంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ తీసుకురాగలడా? నిరాశ నిస్పృహలతో వెనుదిరిగాడు. రైల్లో ఒంటరిగా కూర్చున్నాడు. జనం తక్కువ మందే ఉన్నారు. హడావిడిగా ఓ వ్యక్తి వచ్చి ఎదుటి సీట్లో కూర్చున్నాడు. అతను ఖరీదైన మనిషిలా ఉన్నాడు. యజ్ఞన్న గారు అతని వైపు ఒకసారి చూశారు. అతను సూట్ కేసు తెరిచి డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. యజ్ఞన్న గారి కళ్ళు జిగేల్మన్నాయి. ఎంత డబ్బో! ఆశ్చర్యంతో ఆయన కళ్ళు వెడల్పైనాయి. రైలు బండి వేగాన్ని పుంజుకుంది. ఆయన ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. తన బిడ్డకి ఈ సంబంధం కుదరాలంటే తనకి డబ్బు కావాలి. ఎదుటి భర్త వైపు చూశారు యజ్ఞన్న గారు. అతను తల కింద సూట్ కేసు పెట్టుకుని గాఢ నిద్రా పరవశుడై ఉన్నాడు. యజ్ఞన్న గారిలో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించింది. చేతిలోని మరచెంబుతో అతని తల మీద బలంగా కొట్టారు. అతను అమ్మా అంటూ అరిచాడు బాధగా. అతని తల కింద నుంచి సూట్ కేసు తీసుకుని ఏదో స్టేషన్లో దిగిపోయాడు. హాయిగా ఈ డబ్బుతో నా చిట్టి తల్లి పెళ్లి చేయొచ్చు అనుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోసాగారు ఆయన.
ఆయన బిడ్డకు పెళ్లి కాలేదు, కానీ ఆయన చేతికి సంకెళ్ళు పడ్డాయి. భళ్ళున తెల్లారేసరికి ఆలోచనల నుంచి తేరుకున్నారు యగ్గన్న గారు. జైలర్ బాబు, ఈ తప్పు నాది కాదు అని చెప్పాలని ఉంది ఆయనకి. నిశ్శబ్దంగా రోధిస్తూ ఉండిపోయారు ఆ జైలు గోడలు చూస్తూ. మీరు మైత్రేయి కదూ అంటూ ప్రశ్నించాడు ఆ యువకుడు. ఆజానుబాహుడైన సురద్రూపి చూస్తూ అవును అంది మైత్రేయ. తెల్లని దుస్తులతో వెలిగిపోతున్నాడు ఆ యువకుడు. మాయని చిరునవ్వు అతని ముఖంలో వెలిగిపోతోంది. మీరు సందేహాస్పదంగా ప్రశ్నించింది ఆమె. నేనే మిమ్మల్ని చూడాలని వచ్చాను నవ్వుతూ అన్నాడు. అంటే? ఆశ్చర్యం తొణికిసలాడింది ఆమె ముఖంలో. పెళ్లి చూపులకు వచ్చాను. నాకు పెద్ద అట్టహాసాలు నచ్చవు. నాకు నేనుగా వచ్చి చూడాలన్నదే నా సంకల్పం. మైత్రేయ బుగ్గల్లో ఎరుపు రంగు పొంగి వచ్చింది. సిగ్గు బరువుతో ఆమె కళ్ళు వాలిపోతున్నాయి. ఎలా మాట్లాడాలో ఆమెకు తోచడం లేదు. సమయానికి తండ్రి కూడా లేడు. నాన్నగారు వచ్చాక మెల్లిగా నసిగింది. మీ నాన్నగారితో అన్ని విషయాలు మాట్లాడతాను. ముందు ఈ సంగతి చెప్పండి. నేను మీకు నచ్చానా? ఆశ్చర్యంతో ఆమె కళ్ళు వెడల్పోయినాయి. ఇది సాధ్యమా? కట్నాల మార్కెట్లో పెళ్లి కొడుకులు లక్షలు పలుకుతూ ఉంటే ఇతను ఇలా మరి ఆలోచించలేకపోయింది. నాన్నగారు విజయవాడ వెళ్ళారు. ఆయన వచ్చాక రండి. అయితే మీకిష్టమేనన్నమాట. అతని మాటల్లో కుంటితనం తొణికిసలాడింది. సిగ్గుతో తల వంచుకుంది మైత్రేయ. ఏమండి? అప్పటికే అతను వీధిలోకి వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. చటుక్కున ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ జేబులోంచి ఐడెంటిటీ కార్డు తీసి ఆమెకు అందించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నివ్వెరపాటుతో చూస్తూ నిల్చుండిపోయింది మైత్రేయ. మీకు శిక్ష ఏమిటో తెలుసా ఘనాపాటి గారు? అన్నాడు జైలర్ పరశురాం. ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను బాబు. ఎటో చూస్తున్నారు ఆయన. ఈయన ఎవరో తెలుసా మీకు? ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఇతను ఎక్కడో చూసిన గుర్తు లీలగా కదులుతోంది. సందేహం లేదు అతనే. అప్పుడు గుర్తొచ్చింది యగ్గన్న గారికి. ఆ రోజు తను రైల్లో తల పగలగొట్టిన వ్యక్తి. అతను నవ్వుతూ నిల్చున్నాడు. తలకి కట్టుకట్టి ఉంది. తను చేసిన తప్పు తననే అవహేళన చేస్తోందా? ఎంత గొప్పగా బ్రతికాడు తను. ఈనాటికి ఇలా దోషిగా తలవంచుకోవాల్సి వచ్చింది. ఒకనాడు నీరాజనాలు పట్టిన బ్రతుకు ఇవాళ హీనాతిహీనంగా ఈ జైలు గోడల మధ్య నలిగిపోతోంది. చిట్టి తల్లి, నా ముఖం నీకెలా చూపించడం? చేతుల్లో ముఖం దాచుకున్నారు యగ్గన్న గారు. నన్ను శిక్షించు బాబు. ఇనప ఊసలకి తలబాదుకున్నారు ఆయన. శిక్షిస్తాను, ఇప్పుడు కాదు అంటూ వెనుదిరిగాడు జైలర్ పరశురాం. 4 రోజులు దొర్లాయి. యగ్గన్న గారు పరశురాం విధించే శిక్ష కోసం ఎదురు చూస్తున్నారు. ఉషాసుందరి కౌగిల్ నుండి విడిపించుకొని బయటకు వస్తున్నాడు భానుడు. జైలు ఊసలు పట్టుకొని నిల్చున్నారు యగ్గన్న గారు. ఆయన కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. ఘనపాటి గారు, మృదుమధురంగా వినిపించింది ఆ పిలుపు. ఆయన తల ఎత్తలేదు. ఎప్పుడూ బూట్ల శబ్దం చేస్తూ వచ్చి కర్కశంగా తనని పిలిచే ఆ శబ్దం ఈనాడు మృదుత్వాన్ని సంతరించుకుంది. ఘనపాటి గారు మళ్ళీ పిలిచాడు. చివ్వున తలెత్తి అటువైపు చూశారు యగ్గన్న గారు. ఆయనలో ఆశ్చర్యం తొణికిసలాడింది. ఇది కళా నిజమా? మమ్మల్ని ఆశీర్వదించండి. ఆయన చేతిలో అక్షింతలుంచాడు. కన్నుల్లో ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉండగా వాళ్ళిద్దరికీ అక్షింతలు జల్లారు యగ్గన్న గారు. వాళ్ళిద్దరూ జైలర్ పరశురాం, మైత్రేయ. బాబు, నన్ను ఈ విధంగా శిక్షించావా? నా చిట్టి తల్లి, నీ జాతకం వేసినాడే నాకు తెలుసు. నువ్వు ఓ గొప్ప వ్యక్తికి భార్య అవుతావని అనుకున్నారు ఆయన మనసులోనే. నాన్న, అంది మైత్రేయ కన్నుల్లో నీరు జాలువారుతూ ఉండగా. నా చిట్టి తల్లి అంటూ ఆ పిల్ల తల నిమరసాగారు యగ్గన్న గారు. ఘనపాటి గారు, ఆనాడు ఈయన తల పగలగొట్టి డబ్బు దొంగలించి జైలు పాలయ్యారు. ఈయన ఎవరో కాదు, నా తండ్రి. బొంబాయిలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నన్ను చూడ్డానికి వస్తున్నారు. అప్పుడు జరిగింది ఇది. ఆ వ్యక్తి చిరునవ్వుతో చూశాడు యగ్గన్న గారి వైపు. యగ్గన్న గారి మొహంలో నీళ్ళు కదలాడాయి. బాబు, ఈ తప్పు నాది కాదు. అవును, ఈ తప్పు కట్నానిది అంటూ నవ్వి జైలు తలుపులు తీసి ఆయన్ని విడుదల చేయవలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు తన కింద ఉద్యోగిని జైలర్ పరశురాం. జైలు గడియారం మృదు మధురంగా మ్రోగింది. సమాప్తం.